వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో హెల్దీ అండ్ టేస్టీ. మనం ప్రతిరోజు రెగ్యులర్ గా చాలా మంచి మంచి వంటలు ఇంట్రెస్ట్ గా చేసుకుంటూ ఉంటాం. కానీ వాటిల్లో మన బాడీకి ఉపయోగపడే న్యూట్రిషనల్ వాల్యూస్ ఏంటి, మనం దేన్ని ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి, రెగ్యులర్ గా ఏది తీసుకోవాలి, అప్పుడప్పుడు ఏది తీసుకోవాలి, ఇలా బోల్డ్ అని ఇంట్రెస్టింగ్ విశేషాలు మనం హెల్దీ అండ్ టేస్టీలో డిస్కస్ చేసుకుంటున్నాం కదా. అలాగే ఈ రోజు కూడా మేము 2 రెసిపీస్ తో రెడీగా ఉన్నాము. స్టార్ట్ చేసేద్దామా గౌరీ? సో ఫస్ట్ రెసిపీ ఏం ప్లాన్ చేసావు? ఫస్ట్ రెసిపీ మనము అలసందలు చాలా ఇష్టపడి ఉంటాం కదా. సో దాంతో మనము దోశ చేసుకుంటే ఎలా ఉంటుంది? దోశలు అంటే అందరికి ఇష్టం కదా. ఎవ్రీడే దోశలో ఎన్ని వెరైటీస్ చేసినా ఇష్టం. బట్ మీ ఐడియా బాగుంది, ఎందుకంటే అలసందలు కొంచెం కర్రీ లాగా అలా చేస్తే అబ్బా అనుకుంటారు. అదే దోశ టేస్ట్ లో మిక్స్ చేసేస్తే సూపర్ గా ఉంటుంది. ఓకే, స్టార్ట్ చేద్దామా? తీసుకో ఇంగ్రీడియంట్స్. సింపుల్ ఇంగ్రీడియంట్స్. సో దోశకి మనం మెయిన్ బొబ్బర్లు తీసుకుంటున్నాం కాబట్టి అవన్నీ కొంచెం యాడెడ్ అన్నమాట. ఓకే, సో బొబ్బర్లు నానబెట్టేసేసాము, సాఫ్ట్ గా చేసుకున్నాం కూడా మనము. కొంచెం బాయిల్ కూడా చేసుకోవచ్చు, 6 to 7 hours లేదా ఓవర్ నైట్. మనకి ఎలాగో దోశ అంటే బాగా మెత్తగా అయిపోవాలి కాబట్టి ఎక్కువసేపు నానబెట్టినా కూడా ప్రాబ్లం ఉండదు. సో వెజిటబుల్స్, గ్రీన్ చిల్లీ ఇవంతా మనం లాస్ట్ లో వేసుకోవచ్చు. మరి గ్రైండ్ చేస్తే టేస్ట్ రాదు, అలా సెపరేట్ గా వేసుకుంటే కూడా బాగుంటుంది. కాబట్టి గ్రైండ్ లో మిక్స్ చేసి కూడా వేసుకోవచ్చు. అలాగే జీలకర్ర కూడా అది సెపరేట్ గా వేస్తే కూడా బాగుంటుంది. పిండిలో వేసుకుందాం, పిండి చేసాక. ఓకే ఓకే, ఫస్ట్ మనం అలసందలో గ్రైండ్ చేసుకుందాం. తెచ్చేస్తాను. సో ఇప్పుడు మనం బొబ్బర్లతో చేస్తున్నాం దీన్ని. ఇంకా మనకి ఇలాంటి రాజ్మా ఇలాంటివి ఉంటాయి కదా, వాటితో కూడా చేసుకోవచ్చు అంటావా? రాజ్మా చోలీలో జనరల్ గా అంటే ఆ టేస్ట్ అంత ప్రిఫర్ చేయరు మనకి. ఇవి ఈ బొబ్బర్లు మన సౌత్ ఇండియాలో ఎక్కువ ఫేమస్ ఉంటాయి కదా, వీటితో దోశ అంటే చాలా ప్రిఫర్ చేస్తారు, ఇప్పటి వరకు చేశారు. సో వాటికి అది ఫేమస్. జనరల్ గా ఈ బొబ్బర్లు కూడా ఇలానే తినేస్తూ ఉంటాం కదా. సో రాజ్మా అలా తినలేరు, ఉప్పు వేసి ఉడకపెట్టేసుకున్నా బాగుంటుంది. హై ప్రోటీన్ అన్నమాట. అయితే మనకి కన్సిస్టెన్సీ కరెక్ట్ గా వస్తుందా అన్నది అంటే జనరల్లీ మనం దోశ పిండిని కలిపేసి అందులో ఇంకేదైనా యాడ్ చేయడం అనేది జనరల్లీ చూస్తూ ఉంటాం వెరైటీ ఆఫ్ దోశలు కావాలంటే. కానీ ఓన్లీ డైరెక్ట్ గా బొబ్బర్లతో అనేది కన్సిస్టెన్సీ ఎలా వస్తుందో చూడాలి. ఓకే, సో ఇప్పుడు అది మిక్సీ పట్టేస్తాను. ఇవాళ టిప్ ఆఫ్ ద డే ఏంటి అంటే, మనం రెగ్యులర్ గా ఫ్రూట్స్ తింటూ ఉంటాము. సో ఫ్రూట్స్ నుంచి మనకి వైటమిన్ ఏ వస్తుంది, వైటమిన్ సి వస్తుంది, లాట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఒక రోజులో అట్లీస్ట్ 4 servings అండ్ 4 cups ఆఫ్ ఫ్రూట్స్ తీసుకుంటేనే మన డైలీ రిక్వైర్మెంట్స్ ని మనం మీట్ అవ్వగలం. బొబ్బర్లు గ్రైండ్ చేసి పెట్టేశానండి. ఇప్పుడు ఇది దోశ బ్యాటర్ లాగా మనం మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. దీంట్లో వేసేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం ఇది కొంచెం వాటర్ వేసుకుని కొంచెం లూజ్గా చేసుకుందాము. ఓకే, అదే మనకి దోశ కన్సిస్టెన్సీ తెలిసిందే కాబట్టి ఇక్కడ నేను ప్యాన్ పెట్టేస్తాను. ప్యాన్ పెట్టేస్తాను. సో దాంట్లో మనకు బొబ్బర్లో చాలా సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది కదా, సో అందుకని ఈ కన్సిస్టెన్సీ వస్తుంది మనకి. చూసావా జ్యూసీగా, ఎంత వాటర్ వేసినా తీసేసుకుంటుంది అంటే దాంట్లో ఉన్న ఫైబర్ వల్ల అది అలా తీసుకుంటుంది. అండ్ ఇదేంటంటే ఆయిల్ లేకుండా మాక్సిమం చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఓకే, సో ఇందులో కలపాల్సినవి ఫస్ట్ ఇందులో కలిపేసుకున్నాము. ఓకే, సాల్ట్ వేసేసుకున్నాము. ఓకే, జీలకర్ర ఇలా వేస్తే బాగుంటుంది కాబట్టి వేస్తున్నాము, లేదంటే గ్రైండ్ చేయొచ్చు. కానీ లేదు ఇలా వేసుకుంటే కూడా మనకి అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటుంది కదా. ఓకే, సో పచ్చిమిర్చి కూడా వేసేసుకుందామా, పైన చల్లుద్దామా? పైనుంచి చల్లేద్దాం. రెడీ అయిపోయిందా? సో ఈ కన్సిస్టెన్సీలో వస్తే మనకి ఈజీగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఐ మీన్ కరెక్ట్ గా ఉంటుంది కదా. దోశ అంటే మన దోశ బ్యాటర్ కాకుండా, అంటే ఆ మిక్స్చర్ కాకుండా వేరే దాంతో చేస్తే అలా వస్తుందా అనేది చాలా మంది డౌట్ అన్నమాట. సో అది కొంచెం అలా చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదైతే కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేసింది. సో ఫస్ట్ దోశ కాబట్టి మనం జస్ట్ ఆయిల్ కొంచెం అప్లై చేసుకుందాము. దాని మీద స్పూన్ వేసి
లేదంటే జనరల్ గా మనం ఆయిల్ లేకుండా కూడా చేసుకోవచ్చు. Yeah. బట్ ఫస్ట్ దానికి మనం కొంచెం ఆయిల్ ఫస్ట్ దోశ అంటే పెనం మీద అంటుకుంటూ ఉంటుంది కదా, ఒక 2-3 వేసాక మనకి పెనం ఆ వేడి మీద ఉన్నప్పుడు అయితేనే దోశలు బాగా వస్తాయి. సో ఫస్ట్ దానికి కాబట్టి మనం ఆయిల్ అప్లై చేసుకుంటున్నాము. అవసరం లేదనుకుంటే తర్వాత అవాయిడ్ చేసేసుకోవచ్చు. సో ఈవెన్ గా మనం స్ప్రెడ్ చేసుకుంటే అంటే ఒకటే దగ్గర ఉండకుండా ఉంటుంది. అవునవును, అండ్ ఎక్కువ ఆయిల్ ఫ్లేవర్ అనేది తెలియకుండా. యా ఓకే. సో పైనుంచి మనం పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకుందామా? ఇవన్నీ వేసుకుందాం. సో ఇది సిమ్ లో పెట్టేస్తే మనకి మెల్లగా పైనంతా కూడా కాలుతూ ఉంటుంది. సో ఆనియన్ దోశ చాలా మందికి నచ్చుతుంది కదా. సో లైట్ గా ఆనియన్స్, సో కొంచెం క్యారెట్, ఓకే, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. స్పూన్ తో వేసుకుందాం. అవును, లేకపోతే చేయి మండుతుంది. సో పచ్చిమిర్చి ఇంకా మనం కారం తినేదాన్ని బట్టి, అలా అని మరీ ఎక్కువ వేసుకున్న బాగోదు కదా. సో వెజిటబుల్స్ కూడా ఎక్కువ వేసుకోవచ్చు, అలా ఏం లేదు. అంటే కొంచెం క్యారెట్ సన్నగా తరిగి పెట్టుకున్నాం కాబట్టి కొంచెం ఈవెన్ గా మొత్తం మనం స్ప్రెడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది. అవును, ఓకే. సో ఇది ఒక సైడ్ కాలితే సరిపోతుంది, బికాస్ మనం చాలా సన్నగా ఉంది. అండ్ యు నో మనకి ఏదైతే గ్యాప్స్ కూడా ఉన్నాయో, సో దట్ పైన కూడా మనకి హీట్ తగిలి సెట్ అయిపోతుంది మొత్తం కూడా. ఓకే, సో ఓకే, ఇది చక్కగా కాలింది. సో మనం సర్వ్ చేసుకున్నాము. ఓకే, మనం పెసరట్టు వేసుకుంటాం కదా, అలా అల్లం అలా అది కూడా వేసుకోవచ్చు. కావాలంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. యా, ఓకే, రెడీ అయిపోయిందండి బొబ్బర్లతో దోశ. మరి దీన్ని తయారు చేసుకునే విధానం అండ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి నోట్ చేసేసుకోండి. అలసందల దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన అలసందలు 2 కప్పులు, ఉల్లిపాయ 1, క్యారెట్ 1, పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. అలసందల దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ లో నానబెట్టుకున్న అలసందలు కొద్దిగా నీళ్లు పోసుకుని దోశ బ్యాటర్ లాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లోకి ఈ దోశ బ్యాటర్ ని తీసుకుని కొంచెం నీళ్లు పోసి అందులో ఉప్పు, జీలకర్ర వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. పెనం పైన కొద్దిగా నూనె వేసుకుని ఈ దోశ బ్యాటర్ ని దోశలా వేసుకుని పైనుంచి ఉల్లిపాయలు, క్యారెట్, పచ్చిమిరపకాయలు వేసి కాల్చుకోవాలి. దీన్ని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే అలసందల దోశ రెడీ. ఓకే, తయారీ విధానం అండ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేసారు కదా. ఇప్పుడు మరి టేస్ట్ చూస్తాం బొబ్బర్లతో ఎలా ఉందో. సూపర్, ఎక్సలెంట్. అసలు చాలా డిఫరెంట్, అంటే టేస్ట్ కదా, అదే దోశలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంది. యా, చాలా బాగుంది. బొబ్బర్లతో ఐడియా బేసిక్ గా చాలా బాగుంది. అండ్ మనం పిండి గ్రైండ్ చేసి అంటే బొబ్బర్లు గ్రైండ్ చేస్తున్నప్పుడే ఆ ఫ్రాతీగా ఇది బాగా వాటర్ అబ్జార్బ్ చేసుకుంది కదా, సో టేస్ట్ కూడా మనకి బాగా అలానే తెలుస్తుంది. అవునవును, యా. సో అందుకనే లాట్ ఆఫ్ ఫైబర్ కంటెంట్, వెరీ గుడ్. రైట్. అలా ఫర్మెంట్ కూడా చేయాల్సిన అవసరం లేదు, మనం జస్ట్ డైరెక్ట్ గా వేసేసుకోవడమే సాల్ట్ వేసుకుని. ఇప్పుడు బొబ్బర్లు లాంటివి తిన్నప్పుడు ఒక్కోసారి బ్లాటింగ్ కానీ ఎసిడిటీ ఇలాంటివి అనిపిస్తుంటాయి కదా. ఇప్పుడు ఇలా దోశ కూడా ఒక్కోసారి మనకి చూడు సమ్ టైమ్ తిన్నప్పుడు చాలా హెవీగా అనిపిస్తుంది, డే మొత్తం కొంచెం బ్లాటింగ్ గా అనిపిస్తుంది. ఇప్పుడు ఇలా చేసుకోవడం వల్ల అలాంటి ఫీలింగ్ ఏమైనా ఉంటుందంటావా? ఏమైనా చేసుకోవచ్చా? సో డైజెషన్ కొంచెం తక్కువ ఉన్న వాళ్ళు లేదా కొంచెం పెద్దవాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బొబ్బర్లు అంటే హై ప్రోటీన్ ఏదైతే ఉందో అది కొంచెం కష్టమే డైజెస్ట్ అవ్వడానికి. బట్ దాంతో పాటు మనం కొంచెం బటర్ మిల్క్ తీసుకోవడం కానీ లేకపోతే ఈజీగా అంటే సంథింగ్ విచ్ ఇస్ గుడ్ ఫర్ డైజెషన్ కానీ లేకపోతే గుడ్ బ్యాక్టీరియా ప్రోబయోటిక్స్ మనం తీసుకుంటే
మనకి తగ్గుతుంది. అందుకే మనం సాల్ట్ కొంచెం తక్కువనే వేసుకుంటే బెటర్ అన్నమాట. సో వాటర్ అక్యుములేషన్ అంటే బ్లోటింగ్ అంటే జనరల్ గా వాటర్ ఎక్కువ తీసుకుంటుంది కదా, అవునవును. సో అది తగ్గించడానికి. సో ఒకవేళ అంటే ఇలా బ్లోటింగ్ ప్రాబ్లం కానీ ఏదన్నా దాని వల్ల మనం ఆలోచించేటట్టయితే మనం రెగ్యులర్ దోశ పిండిలో బొబ్బర్ల పిండి కూడా కలుపుకుని చేసుకోవచ్చు, కొంచెం బియ్యం కలుపుకొని పిండిలో చేసుకోవచ్చు. అవును. అలా కూడా కలుపుకుని చేసుకోవచ్చు అవును, కదా. yeah. సో దేర్ ఈస్ అన్ ఆప్షన్. డైరెక్ట్ గా బొబ్బర్లు కాకపోయినా మీకు ఓన్లీ దాని టేస్టే వద్దు, ఇంకేదైనా మిక్స్ చేసుకోవాలనుకుంటే రెగ్యులర్ దోశ బ్యాటర్ లో కూడా ఇది మిక్స్ చేసి చేసుకోవచ్చు. ఇట్స్ యువర్ ఆప్షన్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు దోశ చూసేసాము, టేస్టీ బొబ్బర్ల దోశ. నెక్స్ట్ ఏం చూడబోతున్నాం? నెక్స్ట్ మనము దోశతో పాటు మనం ఏది బెస్ట్ గా చూడొచ్చు, దోశతో పాటు అంటే సో చట్నీ చేసుకుందాం. కొబ్బరి చట్నీ చేసుకుందాం. వావ్, సూపర్ కాంబినేషన్. కొబ్బరి చట్నీ అది కూడా. ఓకే, అయితే స్టార్ట్ చేద్దాం. మరి పచ్చడి తీసుకో. కొబ్బరి పచ్చడి చాలా సింపుల్ కదా, అందరికీ నచ్చినదే. అండ్ కొబ్బరి పచ్చడి నిజంగా అనుకుంటాము రోజు చేసుకునేదే అది ఇదని, కొబ్బరి బట్టి పచ్చడి టేస్ట్ మారిపోతుంటుంది కదా. యూనో లేత కొబ్బరి తీసుకుని అలా సింపుల్ గా చేసుకుంటే అదొక రకమైన టేస్ట్. సో లేత కొబ్బరిలో కొంచెం ఇంకా ఫ్రెష్ కొబ్బరి ఉంటుంది కానీ దాంతో కూడా చేసుకోవచ్చు. అది ఇంకా చాలా హెల్తీ, ఫ్యాట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి దాంట్లో. సో నువ్వు చెప్పినట్టు లేత కొబ్బరి తీసుకుంటే స్వీట్, కొంచెం స్వీట్ చట్నీ స్వీట్ గా కూడా అనిపిస్తుంది కదా. సో అలా చేసుకోవచ్చు. మనకి కారంగా కావాలంటే కారంగా కూడా అయినా, ఈ కొబ్బరి కొంచెం గట్టిగా అవుతే కొంచెం టైప్ లో ఉంటే అప్పుడు ఈ రెడ్ చిల్లీస్ తో బాగుంటుంది. జనరల్గా ఎండుమిర్చి వేస్తారు, పచ్చిమిర్చి కూడా వేస్తారు కదా. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క సో మరి ఫస్ట్ గ్రైండ్ చేసేసుకుందామా? సో మనం కొబ్బరి ఇంకా చింతపండు గ్రైండ్ చేద్దాము. నేను జార్ తీసుకుంటా. ఓకే ఓకే, వేసి కొబ్బరి ముక్కలు కొంచెం. అసలు ఏంటి మనకి కొబ్బరిలో యూనో ఆ పాలు కానీ అంతా ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అని అందరు చెప్తూనే ఉంటారు. బట్ దెన్ మన బాడీకి వచ్చే న్యూట్రియంట్స్ ఏంటి అసలు కొబ్బరి వల్ల? కొబ్బరిలో మంచి క్యాలరీస్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ అది దేని నుంచి వస్తున్నాయంటే మనకి ఫ్యాట్స్ నుంచి వస్తుంది. డెఫినెట్ గా ప్రోటీన్ కూడా ఉంటుంది, బట్ మనకి ఫ్యాట్ కూడా ఉంటుంది. కాబట్టి దాని పోర్షన్ సైజ్ చూసుకోవాలి మనం ఎంత తింటున్నాము అనేది. అందుకని కొబ్బరి ఎక్కువగా తీసుకోకూడదు, కొలెస్ట్రాల్స్ పెరిగిపోతాయి అంటూ ఉంటారు కదా. సో ఇలా మనం కొంచెంగా తీసుకుంటే లేదా ఫ్రెష్ ది చేసుకుంటే కొబ్బరితో అలా చేసుకుంటే మనకి బెటర్. అందుకే కొబ్బరి నీళ్ళు కూడా మనము కొబ్బరి లేనిదే తీసుకుంటాం కదా కొబ్బరి, ఎందుకంటే కొబ్బరి ఫామ్ అవుతూ ఉంటే కొంచెం ఫ్యాట్స్ వస్తూ ఉంటాయి, ఫామ్ అవుతాయి కాబట్టి. ఓకే ఓకే, సో కొబ్బరి బొండం కూడా అందుకే అలా మనం సెలెక్ట్ చేస్తాము. ఈవెన్ కొబ్బరి పచ్చడి చేసుకునేటప్పుడు కూడా కొబ్బరికాయ సెలెక్ట్ చేసుకోవాలి, దాన్ని బట్టి ఉంటుంది టేస్ట్. ఓకే, ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేద్దాం. వ్యూవర్స్ కోసం మరో టిప్, మనం కుకింగ్ ఎలా చేసుకుంటామో దాన్ని బట్టి కూడా మన న్యూట్రియంట్స్ అబ్జార్ప్షన్ అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎక్కువగా ప్రెషర్ కుకింగ్ చేయకుండా వెసల్ కుకింగ్, మామూలుగా గిన్నెల్లో కనుక మనం స్లో కుకింగ్ చేసుకుని మనం కనుక వండితే దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ మనకి అబ్జార్బ్ అవడానికి చాలా సహాయపడుతుంది. అండ్ కొబ్బరి మనం చింతపండుతో కలిపేసి గ్రైండ్ చేసేసాను, ఇది కొంచెం కచ్చా పచ్చగా వచ్చేసింది బాగా. సో మనం ఎండుమిర్చి కూడా వేసేసుకుందాం దాంట్లో, అప్పుడు మనకి మిర్చి టేస్ట్ కారం తగులుతుంది. ఓకే, సో దీంట్లో యాక్చువల్లీ పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు లేదా ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. ఓకే, బాగా నలిగింది కదా. సో ఫస్ట్ మనము గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఓకే బాగా నలిగింది. ఇది మనం తీసేసుకుని దానిపైన పోపు వేసేసుకున్నాం. ఓకే, బౌల్లో తీసుకున్నాము. ఓకే, ఇక్కడ స్టవ్ ఆన్ చేసేస్తున్నాను. డన్. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ వేసుకున్నాము. సో పోపే కదా ఇంపార్టెంట్ మనకి. అండ్ దీనికి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు. సో ఫస్ట్ ఆవాలు వేసుకున్నాము. ఓకే,
ఓకే. సో కొంచెం అది స్ప్లాటర్ అయ్యాక మనం జీరా కూడా వేసేస్తాం. సో జనరల్ గా కొబ్బరి పచ్చడి అనేది మనకి చాలా ఫ్రీక్వెంట్ గా చేసుకునే ఒక రెసిపీ. సో స్ప్లాటర్ అవుతున్నాయి కదా, సో చేదంతా పోతుంది కదా అయ్యాక. సో మనం ఇప్పుడు కొంచెం జీలకర్ర కూడా వేసేసుకున్నాం. ఓకే. సో మనం కొబ్బరి అది ఎక్కువ ఫ్రై చేయట్లేదు కాబట్టి, ఆయిల్ ఎక్కువ అవ్వదు కాబట్టి మనము డయాబెటిక్స్ కూడా తీసుకోవచ్చు అని చెప్తాం అనమాట. సో మినపగుళ్ళు కూడా వేసేసుకున్నాము. ఓకే. సో మినపగుళ్ళు బాగా వేగితే అవి అక్కడక్కడ తగులుతుంటే చాలా బాగుంటుంది, క్రిస్పీగా భలే ఉంటాయి, మంచి టేస్ట్. యా. సో కర్రీ లీవ్స్ కూడా వేసేసుకున్నాము. కొంచెం చిన్నగా వేసుకుంటే మనకి బాగుంటుంది. ఇంగువ కూడా వేసుకుంటారు జనరల్ గా పచ్చళ్ళలో, యాక్చువల్లీ అది బాగుంటుంది కదా ఇంగువ టేస్ట్. ఓకే. సో ఇది అయిపోయింది, ఆఫ్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు మనము కొంచెం సాల్ట్ వేసుకున్నాం దీంట్లో. మనం గ్రైండింగ్ లో కూడా కావాలంటే వేసేసుకోవచ్చు, బట్ ఓకే. సో ఇలా కలిపేసుకున్నాము. ఓకే. సో మనకి వాటర్ ఎంత పడుతుంది పచ్చడికి అని మనం చూసుకోవాలి కాబట్టి దాన్ని బట్టి మనం సాల్ట్ వేసుకుంటే బెటర్. అందుకనే మనం ఇప్పుడు లాస్ట్ కొంతమంది కొంచెం లూజ్ గా ఉన్నది ఇష్టపడతారు, కొంతమంది గట్టిగా ఉన్నది ఇష్టపడతారు. అది ఇంకా ఎవరి అలవాటు వాళ్ళదన్నమాట. ఓకే. సో మన కొబ్బరి పచ్చడి మీద పోపు వేసేసుకుంటే రెడీ. ఫైనల్ గా పోపు అలా వేస్తే మనకి అది అలా కనిపిస్తూ ఉంటే యమ్మీగా. అండ్ ఈ పప్పులు ఎస్పెషల్లీ మెయిన్. ఓకే. ఓకే. సో మనకి రెడీ అయిపోయినట్టే కొబ్బరి పచ్చడి. ఓకే, చూసారు కదండి కొబ్బరి పచ్చడి తయారు చేసుకునే విధానం అండ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి నోట్ చేసేసుకోండి. పచ్చి కొబ్బరి పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఎండుమిరపకాయలు 4, పచ్చి కొబ్బరి ముక్కలు 1 కప్పు, ఆవాలు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, చింతపండు కొద్దిగా, నూనె 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, మినపప్పు 1 టీ స్పూన్. పచ్చి కొబ్బరి పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ లో కొబ్బరి ముక్కలు, చింతపండు, కొద్దిగా నీళ్లు పోసుకుని అందులో ఎండుమిర్చి కూడా వేసుకుని మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసుకుని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలి. కొబ్బరి పచ్చడి మిశ్రమంలో ఉప్పు వేసి కలుపుకుని పైనుంచి ఈ పోపు మిశ్రమాన్ని వేసుకుని సర్వ్ చేసుకుంటే పచ్చి కొబ్బరి పచ్చడి రెడీ. ఓకే, మరి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని తయారు చేసుకునే విధానం నోట్ చేసుకున్నారా? కొబ్బరి పచ్చడి ఎంత టేస్టీగా వచ్చిందో ఇప్పుడు మేము చూసి చెప్పేస్తాం. పప్పుతో కరివేపాకు అన్ని ఏరుకుంటుంది. అయినో అది అంత ఎమ్మీగా ఉంటుంది కదా. అవును. సింప్లీ వావ్, చాలా బాగుంది. పచ్చడి తినేసేది సాలడ్ అనుకుని తినేసేవాళ్ళం, కుక్ చేయలేదు కదా. వెరీ వెరీ టేస్టీ యాజ్ యూజువల్. ఐ మీన్ ఎండుమిరపకాయలు కరెక్ట్ గా కారం సరిపోయింది. పప్పులు చూడు మనం ఎంత చక్కగా నవ్వులుతున్నామో. చాలా బాగుందండి, చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. చింతపండు కూడా కరెక్ట్ గా యాడ్ అయింది. పులుపు కదా, ఆ పులుపు తగిలితే మనకి బాగుంటుంది. ఇప్పుడు ఇది అన్నంలోకి బాగుంటుంది, మనం ఇందాక చేసుకున్న దోశలోకి బాగుంటుంది, ఇడ్లీ, ఇలా ఏదైనా సరే సూపర్ కాంబినేషన్ సెట్ అయిపోతుంది. సో ఇందాక మేము అన్నట్టుగా పచ్చిమిరపకాయ కావాలంటే అది కూడా చేసుకోవచ్చు. అదర్వైజ్ ఇది కొంచెం మనకి వేరే కారం కాబట్టి అప్పుడప్పుడు ఇలా రెడ్ చిల్లీ, రెడ్ మిర్చి పౌడర్ వేసినట్టే ఇప్పుడు మనకి ఎండు మిర్చి వేసుకుంటే. ఓకే. సో ఇప్పుడు ఇది అండ్ ఇందాక చూసిన దోశ ఒక పర్ఫెక్ట్ కాంబినేషన్ చూసేసాము. వీటిలో మనకు వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి? రెండు మనకి ఇంపార్టెంట్ ప్రోటీన్ ఇస్తాయి. సో బొబ్బర్లు వాడుతున్నాం కాబట్టి దాని వల్ల మనకి షుగర్ లెవెల్స్ కూడా బాగా కంట్రోల్ అవుతాయి కాబట్టి మనం అది కూడా అందరూ తీసుకున్నట్టు వచ్చింది. కొబ్బరి పచ్చడి, ఇప్పుడు పచ్చడి మనం ఎందుకు అవాయిడ్ చేస్తాం జనరల్ గా, ఎందుకు అంటే ఆయిల్ ఉంటుంది కాబట్టి. అవి పికిల్స్ అంటే నిలువున్న పచ్చళ్ళు మనం అవాయిడ్ చేసుకుని ఇలా రోటి పచ్చళ్ళు
అంటే మనం ఇట్లా జస్ట్ గ్రైండ్ చేసుకుని ఎక్కువ ఎప్పటికప్పుడు ఫ్రైయింగ్ లేకుండా చేసుకునేది. అలాంటివి చేసుకుంటే నూనె తక్కువ పడుతుంది, సాల్ట్ తక్కువ పడుతుంది. ఇప్పుడు మనం సాల్ట్ ఇంకా నూనె ఎందుకు వేస్తున్నాం పచ్చళ్ళలో అంటే నిలువ ఉంటాయి కాబట్టి అది పాడవకుండా ఉండడానికి వేస్తున్నాం. అవునవును. సో అందుకని రోటి పచ్చళ్ళు, డయాబెటిక్స్ రోటి పచ్చళ్ళు ఎందుకు తినాలి సాల్ట్ అంటే ఎంత ఉంటే బ్యాక్టీరియా పట్టదు కాబట్టి అవును, అందుకే అది వేస్తాం. సాల్ట్ ఇంత నూనె వేసుకుంటూ ఉంటాం. సో అందుకని డయాబెటిక్స్ కి చెప్తాము అది వాడద్దు, ఇది మాత్రం తీసుకోండి అవును, అవును. అని. సో అందుకని ఇలాంటివి ఏదైనా పచ్చళ్ళు తీసుకుంటే వాళ్ళకి మంచిది. సూపర్. అదే అంటే మనం రెగ్యులర్ గా చేసుకుంటాం కానీ మనం ఎందుకు తీసుకుంటున్నాం వీటిని అని మనకి అనేది ఒక్కసారి తెలియాలి. ఆలోచిస్తే మనకి తెలియడం వల్ల మనం ఎంత ఫ్రీక్వెంట్ గా తీసుకోవాలన్నది కూడా మనకు అర్థమవుతుంది. అర్థమైపోతుంది. సో ఈ రోజు మీకు తెలిసింది కదా మనం కొబ్బరి పచ్చడి ఎందుకు మనం ఇంత ఫ్రీక్వెంట్ గా చేసుకుంటాం, ఎందుకు ఇన్ని కాంబినేషన్ సెట్ చేస్తాం అన్నది. సో డెఫినెట్ గా ఇలా ట్రై చేస్తూ ఉండండి. అండ్ ఈ రోజు చూపించిన 2 వెరైటీస్ కూడా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. డెఫినెట్ గా మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో 2 హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ తో మీ ముందుకు వచ్చేస్తాం ఇంట్రెస్టింగ్ కాంబినేషన్స్ తో. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై.